లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855536332. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 20వ తేదీ శుక్రవారం తిథి మేషరాశి జాతకులు. వినకూడని ఒక ఫోన్ రాత్రి 8:30 లోపుగా వస్తుంది. మీకు ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా తెలియబోతున్న ఆ వార్త ఏమిటి, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాం. ఈ రాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడైనా సరే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. బంధాలు కాపాడుకోవడం కోసం నిరంతరం యత్నిస్తుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినంత మాత్రాన పాత బంధాలను విడిచిపెట్టడం తగదు అనే విషయం వీరికి ఎరుక. క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఆరోగ్యానికి కూడా ఈ రాశి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ రోజున ఈ యొక్క రాశి జాతకుల యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే వీరికి మిశ్రమంగా కనిపిస్తుంది. రాత్రి 8:30 ఏ సమయంలో అయినా సరే, ఉదయం నుంచి రాత్రి 8:30 నుంచి ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వ్యక్తులు కావచ్చు, ఏదైనా వ్యాపార అవకాశాల కోసం, ఇంకా ఏదైనా ప్రత్యేక రంగాల్లో అవకాశాల కోసం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న మీకే ఈ ఫోన్ కాల్ వస్తుంది. ఒక బ్యాడ్ న్యూస్ అండి, మీరు అందుకోబోతున్నారు. అది ధనపరమైన నష్టం కావచ్చు, రావాల్సిన అవకాశం అనేది చేజారిపోవడం కావచ్చు, బంధుమిత్రులకు సంబంధించిన శుభవార్త కూడా అయ్యుండొచ్చు. ఇంకొంతమందికి శుభవార్త కూడా కలగొచ్చు. ఈ రోజు రాత్రి 8:30 ఏ సమయంలో అయినా సరే రిసీవ్ చేసుకుంటారు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు గురించి మీరు ఎవరిని పడితే వారిని నమ్మొద్దు. కొత్త వ్యక్తులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త. డబ్బుల విషయంలో మాటలు తూలవద్దు. మీ దగ్గర ఉన్న డబ్బు గురించి మీరు కుతూహలం, ఎక్కువగా అమర్యాదగా మాట్లాడడం, ఎదుటి వారిని పరుషంగా చులకన చేస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడడం కూడా చేయొద్దు. ఏదీ తెలుసుకోకుండా డబ్బులు చేజారవద్దు. అలాగే మాట కూడా చేజారొద్దు. ఆర్థిక నష్టాన్ని ఇదే తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఎవరైనా షూరిటీ సంతకాలు చేయమన్నా, మిమ్మల్ని ఈ విధంగా అడిగినా, ఏదైనా లోన్ యాప్స్ లో కానీ, క్రికెట్ బెట్టింగుల్లో కానీ మిమ్మల్ని అప్పుగా, అరువుగా అడిగి వెంటనే ఇచ్చేస్తామని బదులిచ్చినా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవద్దు. ప్రతికూలతలు ఇస్తుంది. ఈ అంశంలో జాగ్రత్త. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కూడా ఈ రోజున ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మేలు కలగచేయవు. వ్యాపార జీవితంలో ఈ రోజున సాధారణ ఫలితాలున్నాయి. అలాగే ఈ వ్యాపార పెట్టుబడి, వ్యాపార భాగస్వామ్యులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కానీ ఈ రోజు కాస్త సమయం గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లండి. విదేశాల్లో ఉంటున్న వారికి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం వస్తుంది. కుల వృత్తులు చేస్తున్న వారికి సమయం కలిసొస్తుంది. వృత్తి జీవితానికి సంబంధించి కూడా ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఈ విధంగా ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. నిత్యము వీరు శని భగవానుని ఆరాధించడం, శని స్తోత్రం పారాయణం చేయడం, శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ ఇతరులకు దానంగా ఇవ్వడం మరెంతో శుభకర ఫలితాలు కలగచేస్తుంది.
అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.